సార్, మా వర్గాలు జరుగుతున్నది తులసిరెడ్డి గారి దృష్టి కూడా తీసుకొస్తున్నా. ఈ చేనేత దగ్గర ఈ చేనేత కాంప్లెక్స్ చేనేత సర్కిల్ అని ఉంటుంది సార్, ఇక్కడ మన గుంటూరు దగ్గర మంగళగిరి దగ్గర. ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైనర్స్ దాదాపు 6-7 నెలల నుంచి ధర్నాలు స్ట్రైకులు చేస్తున్నారు సార్. దాదాపు 2-3 ఆత్మహత్య కూడా చేసుకొని చనిపోయినారు సార్. ఎందుకంటే వాళ్ళకి 45% సబ్సిడీ ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు జీవోలేయటం వలన వీళ్ళందరూ ఆశపడి ఆ డబ్బులు తీసుకున్నారు సార్. అంటే ఆ వెహికల్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ అన్నీ కూడా పెట్టుకున్న తర్వాత వాళ్ళు నిధులు రిలీజ్ చేయలేదు సార్. అన్నీ ఎన్పీలోకి వెళ్ళిపోయినాయి. 3 పూట్ల తిండి తినే మా వాళ్ళు ఈరోజు ఇంటికి పోవాలంటే భయం వేస్తుంది సార్. ఎక్కడొచ్చి బ్యాంకర్స్ సీజ్ చేస్తారు, ఆల్రెడీ ఎవడో సీజ్ చేసేసారు. ఇప్పుడు కూడా మీరు వెళ్తే అక్కడే కనబడతారు సార్ మాకు. అంటే ఎంత దుష్టపాలన జరుగుతుందంటే అణగారిన వర్గాలు పారిశ్రామికవేత్తలు అక్కడికి వచ్చి అయ్యా మాకు ఇన్సెంటివ్స్ రిలీజ్ చేయండి అని చెప్పేసి చేస్తుంటే ఏ పొలిటికల్ పార్టీ పట్టించుకోవడం లేదు సార్. ఇది మరీ ఆశ్చర్యం. అంటే ఏంటంటే మా వర్గాల్ని పూర్తిగా వదిలేశారు. మీకు వేరే కమ్యూనిటీలు కావాలి కానీ ఈ మాలా మాదిగా గిరిజనులు వీళ్ళు ఎవరు అవసరం లేదు. ఈ దుర్భర పరిస్థితి మీ దృష్టికి తీసుకొస్తున్నారు తులసిరెడ్డి గారు. దయచేసి కొంచెం మీరు హై లెవెల్లో తీసుకెళ్ళమని మీకు రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటా. జై హింద్ సార్.